Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. సో అయితే మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిపుల్ కాంబినేషన్ అనగానే తిరుమల తిరుపతి వెంకటేశ, శ్రీకాంత్ గారి సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ గారు, అండ్ ఆ కాంబినేషన్ అలా టక్కుమని గుర్తొచ్చింది అనమాట. ఆబ్వియస్లీ శ్యామంగా వెళ్ళి బంగారని కానీ, ఫ్యామిలీ సర్కస్ టైప్ ఆఫ్ జోనర్ కానీ, ఇలా ఇవన్నీ టక్ 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 మని గుర్తొచ్చినాయి అనమాట. అంటే నేను నిజంగా ముగ్గురు క్యారెక్టరైజేషన్ అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా రోజులైంది నేను రాజ్ కుమార్ గారిని 2-3 సార్లు ఆయన వేరే ఏదో మూవీ ఓపెనింగ్ అప్పుడు కూడా కలిసినప్పుడు కూడా ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ పురుష ఎలా ఉండబోతుంది ఏంటి, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది అలాంటి టెక్స్చర్లో సినిమాని చూడడం. అండ్ ఇంకొక రకంగా మీ హీరోస్ ఒక పక్క అయితే మీ హీరోయిన్స్ కూడా ఏమాత్రం తక్కువ కాదు. సో రాయన్ ఎలాగా ఫైండ్ అవుట్ చేశారు, హౌ షీ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? తను వచ్చి ప్రొడ్యూసర్ గారు వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు అనమాట, వేరే డైరెక్టర్ వేరే ఇంకొక కాన్సెప్ట్ ఏదో అనుకున్నారు. అప్పుడు కళ్యాణ్కి పేరుగా రాయన్స్ అని చూస్ చేశారు. ఓకే. అయితే నేను వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత నాకేం చెప్పారంటే, మేము ఆల్రెడీ కళ్యాణ్ పక్కన ఒక అమ్మాయిని హీరోయిన్ గా అనుకున్నామండి, వేరే ప్రాజెక్ట్ అనుకున్నాం. అయితే అది ముందుకు అది అవ్వట్లేదని చెప్పేసి మేము దాన్ని పక్కకి పెట్టాం. కాకపోతే ఒకసారి మీరు ఆ అమ్మాయిని చూడండి అని చెప్పారు. అంటే ఎలా అంటే, లేదా అమ్మాయిని కంపల్సరీగా పెట్టుకోవాలి అలా ఏం చెప్పలేదు. అమ్మాయి ఉంది, మీరు ఒకసారి పిలిపించి మాట్లాడండి, చాలా బాగా చేస్తుంది. నాకు వాళ్ళు ఒక వీడియో డెమో వీడియో లాంటిది ఒకటి పంపించారు. అది చూసాను. చూసిన తర్వాత కాకపోతే అమ్మాయి కొంచెం చిన్నగా ఉందని అనిపించిందండి. అనిపించిన తర్వాత మన నెక్స్ట్ డే పిలిచా, మామూలుగా వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడాను. వాళ్ళ మదర్ ఫాదర్ అమ్మాయి ముగ్గురు వచ్చారు, మాట్లాడాను. అయినా సరే నాకు కొంచెం డౌట్ ఉందండి, ఎలా కనిపిస్తుంది స్క్రీన్ మీద. నెక్స్ట్ డే ఒకసారి శారీ కట్టుకుని రమ్మని చెప్పాను. నెక్స్ట్ డే మళ్ళీ శారీ కట్టుకుని తీసుకొచ్చారు వాళ్ళ మాత్రం, కట్టి తీసుకొచ్చారు. అప్పుడు చూసే అమ్మాయి హైట్ ఉంది, మంచి హైట్ ఉంది, కావాల్సిన హైట్ ఉంది, ఫెయిర్ గా ఉంది. సీన్ చెప్తే మంచిగా సీన్ చేస్తుంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే హౌస్ వైఫ్ గా మెచ్యూరిటీ ఎలా చూపిస్తుంది అని ఒక చిన్నపాటి ఒక 90% అమ్మాయి ఓకే అండి, ఒక 10% మాత్రం నాకు కొంచెం సందేహం ఉంది. సరే అని అమ్మాయి ఓకే, ఒక సీన్ ఏదైనా మనం ప్రిపేర్ అయ్యి చేద్దామని చెప్పేసి నేను చెప్పాను. అందుకని వాళ్ళకి కొన్ని సీన్స్ ఇచ్చాను, ప్రింట్ తీసి ఇవి చదివి రేపు రండి ఒకసారి మనము సీన్ చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం అని నెక్స్ట్ డే రమ్మన్నాను. తర్వాత నెక్స్ట్ డే వచ్చి తను ఆ సీన్స్ చేసి చూపించగానే నాకు ఓకే ఆల్మోస్ట్ ఇంకో 10% కూడా ఫుల్ అయిపోయింది, పర్ఫెక్ట్ గా సరిపోద్ది. అంటే అందంగా ఉండటం, లేదంటే మంచి హైట్, మంచి పర్సనాలిటీగా ఉండటం కంటే కూడా ఈ క్యారెక్టర్లో గోవింద్ పక్కన కంటే కమల కొంచెం మెచ్యూర్డ్ గా, తర్వాత ఒక ఎమోషన్ని క్యారీ చేయాలండి. అంటే ఈ సినిమాలో మిగిలిన ఉన్న లేడీ క్యారెక్టర్స్ అన్ని కూడా డిఫరెంట్ అండి. తన క్యారెక్టర్ వరకు మాత్రం ఏంటంటే చాలా మెచ్యూర్డ్ గా ఉండాలి, ప్లస్ తన పర్ఫామ్ అంటే ఎమోషన్ మనకి కళ్ళల్లో నీళ్ళు రావాలి, మనకి గుండెలో బాధ రావాలి, అది చెయ్యగలగాలి. అమ్మాయి చేస్తుందని అనిపించింది. తర్వాత తనకి ఒకటి చెప్పానండి, ఎంత నమ్మకం ఉన్నా కొత్త డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎక్కడో ఒకటి మనం ఇంకా బాగా చేయాలనేది ఒకటి ఉంటుంది కదా, దానికి మాత్రం నేను ఒకటి చెప్పానండి, ఇక్కడ నుంచి మనం ఒక 2 months షూటింగ్కి వెళ్తాం, షూట్కి వెళ్ళేంత వరకు మీరు వర్క్ షాప్కి వస్తాను అని అంటే కనుక నాకు ఓకే అండి. అంటే వర్క్ షాప్ దగ్గర లాక్ చేశారు అనమాట. 100% ఓకే అయినా కూడా ఎక్కడో మనకు ఎమోషన్స్, మనకు అనుకున్న ఎమోషన్ తీసుకురావడంలో, లేదా సీన్స్ ముందే ప్రిపేర్ అవడంలో, అంటే మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారండి, కానీ వీళ్ళు కొత్త వాళ్ళు కదా, వీళ్ళ బాండింగ్, ఇద్దరిది కెమిస్ట్రీ వర్కౌట్ కావాలి, వీళ్ళిద్దరు బాండింగ్ ఉండాలి. తర్వాత ఎమోషన్ సీన్స్ అమ్మాయి చేసినప్పుడు మనకి థియేటర్లో కట్టిపడేసేలా అనిపించాలి, క్యూట్ గా ఉంది. దీనికి ఎమోషన్ యాడ్ అయ్యి రెండు జోడిస్తే బాగుంటదని మీ ఫీలింగ్. అయితే విషికాకి మాత్రం కాలు పైదాకా హిట్ చేస్తే మాత్రం పక్క నేను తీసుకుంటాను అన్నారంట. అంటే రాసినప్పుడే అమ్మాయి తంతది అని చెప్పి అంతే, అలా గోడ బద్దలే బయటికి వెళ్ళిపోవాలి. జంప్ సీన్ క్యారెక్టర్ ని ఆ అమ్మాయి ఎగిరి తన్నాలి అనేది పెట్టుకున్నానండి, తన్నాలి. అది ప్లస్ అదేంటనంటే
గోడ బద్దలయ్యి బయటికి వెళ్ళిపోవాలి. లైక్ వండర్ ఉమెన్ లో అమ్మాయి గోడ బద్దలు కొట్టుకుని బయటకు వస్తే అదే. చూడండి, అలాగే ఆ రేంజ్ లో ఇతను గోడ బద్దలు కొట్టుకుని బయటకు వెళ్ళాలి. అలాంటప్పుడు చాలా గట్టిగా అనాలి, హిట్ చేయగలుగుతుంది. కొంచెం సినిమా తను వచ్చినప్పుడు మాత్రం తను కొంచెం చబ్బి ఉందండి, కొంచెం ఉంది. ఓకే. కోర్ట్ సినిమా అయిపోయింది, తనకి ప్యారడైజ్ కోసమని తను తగ్గాలి, కొంచెం వెయిట్ తగ్గాలని అనుకున్నారంట. ఓకే. అదే విషయం చెప్పిందండి తను నాకు. నేను ఒక 3-4 months లో నేను ఇంత వెయిట్ తగ్గాలండి అని. అంటే అంత ఈజీనా అంటే, లేదు నేను తగ్గుతానండి, నేను ఆల్రెడీ ఒక సినిమాకి కమిట్ అయ్యాను. ఆ గ్యాప్ లో ఈ మధ్యలో మరి నేను చేస్తుంటాను, మీకు ఒకవేళ క్యారెక్టర్ కోసం నేను తగ్గితే మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగిందండి. ఇబ్బంది ఏమి లేదు, హస్బెండ్ మీద బెంగ పెట్టుకుని సన్నగా అయ్యేవని అని మౌల్డ్ చేస్తున్నారు. అలా చెప్పిన తర్వాత నేను మామూలుగా పెన్సిల్తో గోడ మీద మార్క్ వేసి తనమన్నా ఒక 6 inch డౌన్ వరకు హిట్ చేసిందండి తను. అప్పుడు ఓకే నేను ప్రాక్టీస్ చేస్తాను. తర్వాత ఒక డైలాగ్ మామూలుగా అడిగాను, క్యాజువల్ గానే, ఎక్కడ ఉంటావు అని అడిగాను. అంటే నేను ఎక్కడైనా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాను అంటే ఒక మగరాయిలాగా, టాంబాయ్ లాగా తను చెప్పిన విధానం నాకు బాగా నచ్చిందండి. ఓకే, తను కొంచెం మనం ఒకవేళ నువ్వు అన్నాలన్నా అంటే, ఒకసారి రాజ్ కుమార్ గారు పడుకుని ఉంటే అతని ఫేస్ మీద కాలు పెట్టి తొక్కుతుంది. అది రాజ్ కుమార్ గారు చేయడము, కసిరెడ్డి చేయడము, ఆయన గ్రేట్, ఒప్పుకోవడం గ్రేట్. నేను ఆయన అడిగి మరి, సార్ మీరు అది చెప్పారు కదా చేద్దామని అన్నారండి. నేను మామూలుగా ఏదో కొట్టిని షార్ట్స్ తీస్తే పర్లేదు కాలు పెట్టమని ఏం కాదని చెప్పేసి. అసలు నేను వాళ్ళిద్దరి ఈ బ్యాక్ ఎండ్ షార్ట్స్ చూసా, విషికా స్టోరీలో అనుకుంటా నేను చూస్తా. తన్నే షార్ట్స్ ఏదైతే ఉందో ఇలా తన్నంగానే పడిపోతుంటే మళ్ళా దే ఆర్ వెరీ స్పోర్టివ్ అనమాట. క్యారెక్టర్కి ఏం కావాలి, డైరెక్టర్కి ఏం కావాలి, ఆయన ఏం చెప్పాడు, వీఆర్ వెరీ క్లియర్. వాళ్ళిద్దరు చాలా క్లియర్గా ఉన్నారు. నాకు అక్కడ చాలా ముచ్చటేసింది వాళ్ళు చూస్తే. అంటే అందరూ తీసుకోలేరు, కొన్ని ఆడ్ సీన్స్ ఉంటాయి. మనం గతంలో చూసుకుంటే, నేను ఎప్పుడో వేరే ఆర్టికల్స్ అవి చదవడం చూసాను, రామిరెడ్డి గారు ఏదో ఒక దాంట్లో నన్ను రోడ్డు మీద పరిగెత్తించారు, నేను చాలా సిగ్గుపడ్డాను, నేను ఇలాగ దాన్ని చేయాలంటే అలా ఏదో ఎక్కడో చదివాను నేను ఇది. సో అలా అందరూ అన్ని యాక్టర్స్ తీసుకోలేరు, బట్ టచ్ వుడ్ మీకు మంచి యాక్టర్స్ దొరికారు. నిజంగా బ్లెస్డ్ అండి. ఏమంటే ఒక సీన్ ఉందండి, జనరల్గా నేను కొంచెం చెప్పేటప్పుడు కొంచెం సిగ్గుపడతాను, నవ్వుకుని లేదంటే ఎలా చెప్పాలి అని కొంచెం సందేహించి చెప్తుంటాను అనమాట. అలాగా రాజ్ కుమార్ అండ్ విష్కా మధ్యలో, వాళ్ళిద్దరి మధ్యలో ఆ సీన్స్ చెప్పినప్పుడు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా నువ్వు ఆయన ఇలా పడుకోబెట్టి పైన నువ్వు ఎక్కి కొట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటది, లేదా నవ్వాలి, ఇలాంటివి చెప్పినప్పుడు సరే చేస్తాను. అంటే నేను అడగడమే ఎక్కువ లేట్ ఉండేది, కానీ వాళ్ళు చేయడం అయితే మాత్రం వెంటనే టక్కని ఓకే డన్ అనేవారండి. అలా చేశారు. సో హాసిని గారు, హౌ షీ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ అండి. ఆవిడ మొత్తం ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా పురుష అనే పదంతో స్టార్ట్ అయింది అనమాట. తను వచ్చేసరికి నేను కొంచెం రిచ్గా ఉండే ఒక అమ్మాయి కావాలి. ఓకే. అట్ ది సేమ్ టైం సప్తగిరి అని ఉన్నారు. అన్న పక్కన అంటే అన్న ఆల్రెడీ హీరోగా చేస్తున్నాడు చాలా సినిమాలు. అన్న పక్కన ఒక కొత్త అమ్మాయిని అలా పెట్టలేము. కొంచెం ఒక హీరోయిన్ గా చేసిన అమ్మాయి ఉండాలి. ఆల్రెడీ హీరోయిన్ గా చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక సినిమా చేసినట్టే నెక్స్ట్ సినిమా ఇంకొంచెం పెద్ద సినిమా చేయాలి, అలా ఉంటారు కదా అని అన్నప్పుడు ఈ సినిమా పురుషోత్తముడు చూసి ప్రొడ్యూసర్ గారు, సార్ మనం ఇంతకు ముందు కూడా ఒకసారి మామూలుగా అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఎవరున్నారు అంటే 10 photos తీసాం అనుకోండి, అందులో ఏదైనా ఒకళ్ళు వీళ్ళు బాగానే ఉన్నారు లేదా ఇద్దరిని అడిగి చూడండి, ట్రయల్స్ కదండి. ఎందుకంటే మూవీకి వచ్చేసరికి అమ్మాయిలు అంటే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేయడం కొంచెం టఫ్ అండి. వాళ్ళకి కొంచెం నేను ఇలాంటి సినిమా చేయాలి, నేను ఇలా చేయాలి అనేది కొన్ని ఉంటాయి కదండి. వాటిల్లో బాగా ఉన్నప్పుడు నేను కొంతమంది సెలెక్ట్ చేసి, ప్రొడ్యూసర్ గారు చెప్పిన వాళ్ళు కొంతమంది సెలెక్ట్ చేసినప్పుడు హాసినికి ఫోన్ చేయడం జరిగిందండి. ఫోన్ చేయగానే తను ఎవరు పక్కన చేస్తున్నారు ఎవరు అని అడిగింది. సప్తగిరి అన్న అని చెప్పి ఓకే డన్, నేను తెలుగులోనేమ్మా
నేను ఫస్ట్ అడిగింది తను తెలుగు తెలుగు వస్తుందా, వచ్చా? ఎందుకంటే నాకు కొంచెం కమ్యూనికేషన్ ఈజీ అనిపించాలి ఒక యాక్షన్ చేసినప్పుడు కానీ, లేదంటే ఏదైనా చెప్పాలంటే ఒక కంటెంట్ చెప్పేటప్పుడు కానీ తనకు అర్థం అవ్వలేదు. నేను సో హిందీ సో ఇంగ్లీష్ సోగా మాట్లాడతా. ఓకే, ఎందుకు కొంచెం ప్రాపర్ గా వచ్చిన వాళ్ళని పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటుంది కదా, కంఫర్టబుల్ ఉంటుంది కదా అన్న ఉద్దేశంలో చూసాను. అడిగా తెలుగు వచ్చి అంటే వచ్చు సార్. ఎలా వచ్చాను నేర్చేసుకుంది అంటే నేను తెలుగు సినిమాలన్నీ పాత సినిమాలన్నీ చూస్తూ ఉంటానండి అని చెప్పిన తర్వాత ఓకే ఇలా ఒకసారి ప్రొడ్యూసర్ గారు ఇక్కడ రమ్మంటున్నారు, ఆఫీస్కి రమ్మంటున్నారు, ఒకసారి మీకు ఓకే అనుకుంటే ఇలా అంటే ఎవరి పక్కన సప్తగిరణ్, ఓకే డన్ నేను వస్తాను సార్ నేను చేస్తాను సార్. ఓ సూపర్. అక్కడ ఉండగానే చేస్తాను. ఏంటి క్యారెక్టర్ రఫ్గా అడిగిందని ఫోన్లో చెప్పిన తర్వాత ఓకే వచ్చిన తర్వాత రావడమే మేమందరం డిఓపి గారు నేను ప్రొడ్యూసర్ గారు అందరూ కూర్చున్నాం. అమ్మాయి వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడి నేను చేస్తాను సార్ డన్ అని చెప్పింది. ఉదయం వచ్చిందంటే సాయంత్రం వెళ్ళిపోయింది. సూపర్. మీరు డేట్స్ చెప్పండి సార్ నేను చేస్తాను. తనకి నేను చెప్పింది ఏంటంటే ఈ సినిమాలో నీది రిచ్ క్యారెక్టర్, నువ్వు ఏదైనా సరే ఒక అంటే ఏమంటారండి అల్లారి ముద్దుగా మీ ఫాదర్ బాగా చూసుకుంటున్నాడు నేను, ఆయన ఏం కావాలంటే అవి అదే ఏది అడిగితే అది కొని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ హస్బెండ్ దగ్గరకు వచ్చేసరికి అవన్నీ రావట్లేదు. ఓకే, కానీ అలానే మీరేమి తగ్గి ఉంటారు, ఏది పడితే అది కొంటారు. షాపింగ్కి వెళ్తే ₹1,00,000 కొనొస్తారు. మీకు వచ్చేది హస్బెండ్కి వచ్చేది నెల అంతా కలిపితే 30,000. మీరు ఒక రోజు షాపింగ్ చేస్తే ₹1,00,000 షాపింగ్ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉంటది, ఎలా బాండింగ్. ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ లో కానీ లేదంటే స్టేజ్ మీద కానీ చెప్పని ఒక విషయం ఉందండి, అది ఈ సందర్భంగా చెప్పాలనిపించింది నాకు. అంటే కరెక్ట్గా మ్యాటర్ అదే వచ్చింది కాబట్టి. పురుష అని టైటిల్ అనుకున్నప్పుడు ఈ సినిమాలో లేడీస్ క్యారెక్టర్స్ ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు నేను ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలా ఉండాలని రాసుకున్నానండి. ఒక మెయిన్ కమల క్యారెక్టర్ తను ఎక్కువ ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ హస్బెండ్ ని సాధిస్తుంది అనుకున్నాను. ఈ అమ్మాయి హాసిని క్యారెక్టర్కి వచ్చేసరికి తను షాపింగ్ చేస్తూ హస్బెండ్ బాధపడుతుంది. ఇష్క ఏం చేస్తుంది, కొడుతూ ఉంటది. ఇంకొక అమ్మాయి సంజయ్ క్యారెక్టర్ ఉంది, రొమాంటిక్ గా హస్బెండ్ ఇబ్బంది పెట్టింది. తర్వాత జడ్జి గారి వైఫ్, ఆవిడ దాన ధర్మాలు చేస్తూ ఇబ్బంది పెడుతుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ పెట్టాలి. ఓకే, లేడీస్ లో ఉన్న ఒక్కొక్క క్వాలిటీని ఒక్కొక్కరికి పెట్టాలి అని పెట్టుకున్నానండి. మీరు మ్యారీడే కదా, మీ వైఫ్ మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టేవారు? ఈ క్వాలిటీలో ఏదన్నా ఒక క్వాలిటీ ఉందా? తన కమల టైప్ స్టైల్ అండి, కొంచెం ఎమోషనల్. అందుకే మెయిన్ క్యారెక్టర్ పెట్టారనమాట. ఓకే, కొంచెం అంటే ఏదన్నా తిట్టినప్పుడు ఎమోషనల్ అవుతుంది తను. నేనే వెంటనే మళ్ళీ సారీ చెప్పడం ఏదో కాంప్రమైజ్. సారీలు చెప్పడం మగవాళ్ళ రైట్. అలా చెప్పండి అలవాడైపోయిందా? ఇలా రాసానని చెప్పొచ్చు. ఓకే, సో అలా క్యారెక్టరైజేషన్స్ అన్ని పిక్ చేసుకున్నారు, ఇలా అందరూ సెట్ అయ్యారు.